ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను తీసుకున్న చాలా సంస్కరణలు, వాటిలో ప్రధానంగా ఎవరైనా కనీస జ్ఞానం, మానవత్వం, కనీస సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎన్ని విమర్శించినా ప్రశంసించాల్సిన విషయాల్లో నాడు నేడు కింద కంప్లీట్గా మార్చివేసినటువంటి స్కూళ్ళు, ఆసుపత్రులు, వాటిలో తీసుకొచ్చిన మౌలిక వసతుల కల్పన అండ్ పిల్లల శ్రేయస్సు కోసం, క్షేమం కోసం, విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని మనిషి అన్నవాడు ఎవడైనా ప్రశంసించాలి. వేల కోట్లు ఖర్చు పెట్టి 45,000కు పైగా ఉన్న స్కూళ్ళల్లో నాడు నేడు కింద పూర్తిగా మార్చివేసి ఈసారి మళ్ళీ కంటిన్యూ అయ్యారనుకుంటే ఇంకా స్కూల్ నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉంటాయో, ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో డెఫినెట్లీ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అవి చూడడానికి కూడా. సరే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు మేధావులకు పనికిమాల వాటి మీద సిల్లీ పంచులు, సెటైర్లు వేసే పనికిమాలిన వాళ్ళకు వాళ్ళు మళ్ళీ మేధావులని ట్యాగ్ ఒకటి. ఇటువంటి వాళ్ళకు కళ్ళు కనిపించకపోయినా ఉత్తరాదిలో ఉన్నటువంటి కొందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి మార్పులు విద్యకు సంబంధించి ఆ స్కూళ్ళు నాడు నేడు అని చెప్పి ఫోటోలు, ఆ వీడియోలు కలెక్ట్ చేసి అక్కడ నార్త్ ఇండియాలో వాళ్ళు వీడియోలు చేసుకుంటూ అదిగో దేశంలో స్కూళ్ళు ఏ విధంగా ఉండాలో, విద్య మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోలు చేస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుకు కొలమానం కాదా? ఎందుకు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కావ్య అని ఉంటుంది కదా, నార్త్ ఇండియా ఢిల్లీ అమ్మాయి అనుకుంటా, తాను చేసిన వీడియో కూడా స్కూల్ ఏ విధంగా ఉన్నాయి అని లక్షల మంది చూశారు. చాలామంది కొన్ని వేల షేరింగ్స్, రీల్స్ చేస్తున్నారు. ఏపీ స్కూల్ సూపర్ అని, కార్పొరేట్ స్కూల్స్ని గ్లోబల్ స్కూల్స్ లాగా ఉన్నాయని, అక్కడ పెట్టే ఫుడ్ సూపర్ అని, టోఫెల్లో ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం విద్య అట ఫస్ట్ నుంచే అని, ఆట స్థలాలు బాగున్నాయని, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని, ప్రతిదీ కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్సే నిజాయితీగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళకు మాత్రం కళ్ళు మూసుకొని మాకేం కనిపించట్లేదు, మాకేం వినిపించట్లేదు, మాకేం కనిపించట్లేదు, జగన్ సరిగ్గా చేయలే, జగన్ ఏం చేయలే, జగన్ అది ఇటువంటి పాసింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కళ్ళు ఎప్పటికీ తెరవవు. కనీసం తెరుచుకునే సెన్సు, తెరుచుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఆయన కళ్ళు పరిగించి మరీ చూస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విద్యకు సంబంధించి చాలా నిర్ణయాలు మనకు ఇప్పటికే మాట్లాడుకున్నాం. నార్త్ ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాట్లాడుతున్నటువంటి ప్రస్తుతం ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో విద్య అని, ఆ విద్య మార్పులు చూడాలి. కలర్లు వేసినంత మాత్రమే అవుతుందా? మరి ఏం చేయాలి? రాత్రికి రాత్రి అన్ని ఇట్లా ఇతరాలు ఆడితేనే మహావృక్షాలు వచ్చేస్తాయా? ఇటువంటి కామన్ సెన్స్ లేని వాళ్ళని చూస్తేనే బేసిక్గా ఎక్కడో కాలుతుంది. ఇటువంటి వాళ్ళని చూస్తేనే ఏదన్నా చర్చ నిజాయితీగా ఉండాలి, ఏదన్నా అభిప్రాయం నిజాయితీగా ఉండాలి. కళ్ళు మూసుకొని గొర్రెలాగా ఎప్పుడు అభిప్రాయాన్ని చెప్పకూడదు. కానీ దరిద్రం, మన కళ్ళ ముందు మేధావులు అనబడే వాళ్ళు కూడా అటువంటి దరిద్రపు సామ్రాజ్యాలకు చక్రవర్తులుగా ఉంటే వాళ్ళని ఏం కళ్ళు తెరిపిస్తాం మనం?